దేవుడు నిజంగా ఉన్నాడు అనుకుంటే, బ్రహ్మదేవుడే ఉన్నారనుకోండి. మనం ఎందుకు ఇన్ని దేవుళ్ళని ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గాడ్స్‌ని పూజిస్తూ ఉంటారు కదా! దేవుడు అనేవాళ్ళు ఒకళ్ళే ఉన్నారా? లేదా ఎంతమంది ఉన్నారా? దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నా. హ్మ్. నేను ఒక్కడినేగా. హ్మ్. ఇద్దరు విఎస్ఆర్ మూర్తులు లేరుగా పక్క పక్కన. ఒక్కడినే ఉన్నా. హ్మ్. నేను నా ఇంట్లో నా భార్యకి నేను భర్తని. హ్మ్. మా అమ్మాయికో అబ్బాయికో తండ్రిని. హ్మ్. మా తమ్ముడికి నేను అన్నని. హ్మ్. మా అన్నకి నేను తమ్ముడిని. హ్మ్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను మేనేజింగ్ డైరెక్టర్నో చైర్మన్నో. హ్మ్. ఓ పెద్ద గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను శిష్యుణ్ణి. హ్మ్. నన్ను ఆశ్రయించి వచ్చిన వాడికి నేను గురువుని. మరి ఒకే వ్యక్తి ఇన్ని అయినప్పుడు ఒకే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అన్ని విధాలు ఉండటంలో దోషం ఏం లేదుగా. హ్మ్. అంటే మీ పర్సెప్షను ఇంటర్ప్రిటేషన్ బట్టి అది మారుతుంది. అంటే దే రిప్రజెంట్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. ఓకే. మీకు ఉదాహరణకి హైందవ ధర్మంలో రాముడు ఉన్నాడు. హ్మ్. ఆయన ధర్మం. హ్మ్. చారిత్రక పురుషుడా, దేవుడా, ఇంకోట, అది ఆ డిబేట్ కంటే కూడా ఆయన ఒక రాజకుమారుడు. హ్మ్. చాలా కష్టాలు పడ్డాడు. పడ్డి జీవితం అంటే నేర్చుకున్నాడు ఆయన. హ్మ్. జీవితాన్ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నాడు. హ్మ్. అంటే ఒక ఉత్తమమైనటువంటి రాజు కావటానికి ఒక మనిషి ఎంత జీవితాన్ని పణం పెట్టాలో రాముడు పెట్టాడు. ఇది కథ మనకి చెప్తున్నది. కనుకనే ఉత్తమమైన రాజుగా ఇప్పటికీ రామరాజ్యం అంటారు కానీ కృష్ణరాజ్యం అంటూ లేదు అక్కడ. అవును. అది ఒక ఆస్పెక్ట్. మరి అంతటి రాముడికి ఆంజనేయ స్వామి ఒక ఎనర్జీ కావాల్సి వచ్చిందిగా. అదేం హ్యూమన్ ఫామ్ కాదుగా. అట్లాగే సైన్యం అంతా కూడా అదేగా. అయోధ్య నుంచి నువ్వు అరణ్యానికి వెళ్ళమన్నారే తప్ప నువ్వు ఎవరిని వెంబడి పెట్టుకుని వెళ్ళలేదని చెప్పలేదుగా, వెళ్ళమని చెప్పలేదుగా. అయోధ్యానగరి నుంచి ఒక్క సైనికుడు లేడుగా, ఓ కత్తి ఒక డాలు లేదుగా. కానీ ఆయన వెళ్ళారు, తండ్రి రాజ్యాన్ని పాలించి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళినప్పుడు ప్రకృతి అంతా కూడా ఆయనకి శక్తి అయి వెంబడి నడిచింది. ప్రకృతితో ఆయన అనుసంధానం అయినాడు. నిజానికి ఆ రాముడు ఈ ప్రకృతిని ఎలా వాడుకున్నాడు అంటే, లేదా ప్రకృతి ఆయనకి ఎలా ఉపయోగపడిందంటే, అయోధ్య ప్రజలకు ఆయన చెప్పాడు, చూడండి మీ రాజ్యంలో మన రాజ్యంలో మీరు ఉండండి, 14 ఏళ్ళు అయ్యాక నేను వస్తా. కానీ మీరందరూ గనక నాతో పాటు వచ్చినట్లయితే అక్కడ వాతావరణం సమతుల్యం దెబ్బతింటుంది. మనం రోజు తినేది అక్కడ ఉండదు. అక్కడ పక్షులు, పశువులు, అనేకమైన జంతుజాలం అంతా తినే ఆహారాన్ని మనం కన్జ్యూమ్ చేస్తాం. చేసినందువల్ల అరణ్యాలన్నీ పాడైపోతాయి. చూడండి ఎంత దురదృష్టితో ఉందో అది. కాబట్టి నేను ఒక్కడిని వెళ్ళి నేనేం చేయలేను, దాన్ని ధ్వంసం చేయలేను. మన అందరం కలిసి కనుక వెళితే పొరపాటు జరుగుతుంది. కాబట్టి మీరు మీ ప్లేస్లో మీరుండండి, నేను వెళ్ళి నా కర్తవ్యం చేసుకొని వస్తాను అన్నప్పుడు. అంటే మనం కూడా అంతే, జీవితంలో ఒక్కడుగా ప్రారంభమవుతాం, ఎక్కడో ప్రారంభమవుతాం. ఆ ప్రారంభమై ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తాం, ఎక్కడో కన్ను మూస్తాం. ఇది కూడా అంతే. కాబట్టి మనకు అనేక దేవుడు అనేటువంటిది ఒక కాన్సెప్ట్, ఏ పర్సానిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎనర్జీ. ఒక సైంటిఫిక్గా చెప్పాలంటే రాముడు ఒక ఎనర్జీ అండి. ప్యూర్, ప్రిస్టైన్, క్లియర్, పవర్ఫుల్ ఎనర్జీ. కానీ అంతటి ఎనర్జీ కూడా ఒక గుండు, పెద్ద గుండు, బండరాయో లేకపోతే ఒక ఇనపరు పెడితే అది కదలాలి అంటే మనం కదల్చలేకపోయినా మంచి గాలి వీచింది అనుకోండి, అది 2 అంగుళాలన్నా కదులుతుంది కదా. సో యూ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ టు యూజ్ యువర్ ఓన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. దానికి ఇది సప్లిమెంట్ అయ్యి అది హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనకున్న ఈ దేవీ దేవతలంతా మనుషులు, కోతులు, పాములు ఇది కాదు, ఎనర్జీ లెవెల్స్. ఆల్ దీస్ ఎనర్జీస్ కన్వర్జ్ టు డిశ్చార్జ్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఆ అకాంప్లిష్మెంట్ కోసం ఇప్పుడు నేను ఒక్కడిని పెద్దవాడిని కాలేనండి. నా చుట్టూ చాలామంది ఉండాలి, నాకు సహాయకారులు కావాలి, నన్ను నడిపించేవాడు కావాలి, నేను చెప్పినట్టు నడిచేవాడు ఉండాలి. అప్పుడు నేను సక్సెస్ఫుల్ అవుతాను. నేను ఒక్కడిని పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఐ హ్యావ్ ఆల్రెడీ బికమ్ భారతరత్న అని అనగలరా మీరు? అనలేరుగా. నేను భారతరత్నం, ఇంకో రత్నం కావాలంటే ఎన్ని వేల మంది నా కోసం పనిచేశారో, ఎంతమందితో నేను చక్కగా కూడి పని చేశాను, నేను కూడా చేయాలిగా. కాబట్టి ఈ రెండింటి యొక్క సమన్వయం ఏదైతే ఉందో, దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ ద కన్ఫ్లుయెన్స్. అంటే కన్ఫ్లుయెన్స్ అంటే త్రివేణి సంగమంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3 కావాలి. ఇచ్ఛాశక్తి ఉండాలి అంటే నేను ఈవేళ ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, చక్కగా వెళ్ళాలి, వాళ్ళు ఏమడిగితే చక్కగా చెప్పాలి, అది ఇచ్ఛ.
క్రియ వచ్చి అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ చేయటానికి నాకు జ్ఞానశక్తి కావాలి. కాబట్టి ఈ 3 శక్తులు మనందరి యందు ఉన్నాయండి. దీంట్లో పెద్ద ఎక్కువ తక్కువ లేవు. మోడస్ ఆపరాండి దే డిఫర్. నేను చేసే పద్ధతి వేరు, నేను చెప్పే పద్ధతి వేరు, నా భాష వేరు, మీది వేరు. కానీ గోల్ ఏమిటంటే సక్సెస్ఫుల్ కావాలి. అంటే అప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజన్ దెర్ ఇస్ వన్ పవర్, దెర్ ఇస్ వన్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రిలీజన్స్. అంతే. నో రిలీజియన్ ఈజ్ నథింగ్ అండి. ఇట్ ఈస్ ఎ మిత్. ఇట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్, ఇంటలెక్ట్. మనిషి మతిలో నుంచి పుట్టింది మతం. కనుకనే ఇన్ని మతాలు పుట్టాయి. ఒక్కొక్క మతం చీలికలు పీలికలు అయిపోయింది. మతం వేరు, స్పిరిచువాలిటీ అధ్యాత్మ వేరు. రిలీజియన్ మనుషుల్ని విడగొడుతుంది, అధ్యాత్మ మనుషుల్ని కలుపుతుంది. రిలీజియన్ యుద్ధానికి దారితీస్తుంది, స్పిరిచువాలిటీ యుద్ధాన్ని ఆపుతుంది, శాంతిని ఇస్తుంది, మనకు విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం కావాలి, ఏం అక్కర్లేదని చెప్పేది స్పిరిచువాలిటీ. రిలీజియను ఇదే కావాలి, ఇదే మార్గం, ఇంకోటి లేదు, తర్వాత ఇంకో మతం ఉండకూడదు అనేటువంటి ఒక ద్వేషభావం రిలీజియన్లో ఉంటే పరమ పవిత్రమైన, ప్రశాంతమైన, ప్రసన్నమైనటువంటి ఒక శక్తి దేని యందు ఉన్నదంటే స్పిరిచువాలిటీ. సో రిలీజియన్ ఈజ్ ఎ లోవర్ లెవెల్. ఇట్ ఈస్ ఎ పాత్ మేడ్ బై మ్యాన్ అకార్డింగ్ టు హీజ్ ఇంటలెక్చువల్ లెవెల్, రైట్? వేర్ ఆ స్పిరిచువాలిటీ ఈజ్ యూనివర్సల్. ఇట్స్ కాస్మిక్. ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏదైనా కానీ వి కాల్ ఇట్ స్పిరిచువలిజం. స్పిరిచువాలిటీకి మనం అటెంప్ట్ చేయాలి. రిలీజియన్ ఏముందంటే అది ఒక బావి, ఈ బావి, ఆ బావి, ఆ బావి. స్పిరిచువాలిటీ హోల్ క్రియేషన్. దానిలో వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు ది ప్రకృతి, నేచర్. అది ఏ వర్షం ఎప్పుడు కురవాలి, ఏ ఋతువులో ఏం జరగాలి, ఏ పండు ఎప్పుడు పుట్టాలి, ఏ పువ్వు ఎంతకాలం ఉండి రాలిపోవాలి, ఈ నిర్ణయాలన్నీ ఎవరు చేశారు? సైంటిస్ట్ చేయలేదే. చేయబడిన దాన్ని సైంటిస్ట్ ఇంటర్ప్రిట్ చేశాడు, అంతే. సో దేర్ ఈస్ సమ్ ఫోర్స్ మచ్ బియాండ్ ఏ సైంటిస్ట్ ఆర్ ఎ టెక్నాలజిస్ట్. వాడెవరు అంటే వాడిని మనం గౌరవంగా దేవుడని పేరు పెట్టుకున్నాం, అంతే. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యాక్టర్లో రిలీజన్ వర్సెస్ స్పిరిచువాలిటీ పక్కన పెడితే ఇప్పుడు రిలీజన్ కాన్సెప్ట్లోకి వద్దాం సార్. మహిమలు, విభూతులు కానివ్వండి, ఎనీ మ్యాజికల్ పవర్స్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకి ఇవి ఎలా వస్తున్నాయి అన్న థాట్ ప్రాసెస్లో సైంటిఫిక్గా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఇది సాధ్యమైన ఫర్ అన్ ఇండివిజువల్, మేబీ మిరాకిల్గా వాళ్ళు మ్యాజిక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని దేవుడు అంటున్నారా, ఆర్ ఇస్ దేర్ ఎనీ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్? అంటే వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు తెచ్చుకున్నారా వాళ్ళు కదా? చెప్తాను. మిరకిల్ అనేటువంటిది వస్తు సృష్టి నథింగ్ అండి. మనకి అది సైన్సే. ఒక వస్తువుని సృష్టించడం సైన్స్. ఎట్లా అంటారండి? మరి మీరు చేయలేరు, ఆయన చేయలేరు అంటాం. కానీ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అనే పాయింట్ ఉందిగా, అది సైన్సేగా. అంటే దానికి నా అభిప్రాయము, నా అనుభవం ఏంటంటే, మ్యాన్ క్రియేట్స్ ఎనర్జీ అవుట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, గాడ్ క్రియేట్స్ మ్యాటర్ అవుట్ ఆఫ్ ఎనర్జీ. ఓ బొగ్గు ఉంది, బొగ్గు, దాని మీద కొద్దిగా కెరోసిన్ ఆయిల్ వేసి నిప్పు అంటిస్తే దాంట్లో నుంచి బూడిదో ఇంకేదో వస్తాయి. అంటే మీరు ఒక ఎనర్జీని క్రియేట్ చేశారు, హీట్ జనరేట్ చేశారు. మ్యాన్ క్రియేట్స్ ఎనర్జీ అవుట్ ఆఫ్ మ్యాటర్. ఈ మ్యాన్ కానీ ఇంకో శక్తివంతమైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ మ్యాటర్నంతా సంఘటితపరిచి ఒక వస్తువును సృష్టిస్తున్నాడు. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై సైన్స్ దట్ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ మిరకిల్. ఓకే, అంటే మీరు చేయలేనిది నేను చేయగలిగితే మీకు అది మిరకిల్, నాకు కాదు. ఒక అద్భుతమైన రైటర్నండి నేను అనుకోండి, నాకది సహజం, నేను రాస్తూ పోతా, మాట్లాడుతూ పోతా, నాకు అది అద్భుతం కాదు. ఏం రాశారండి ఆ బుక్, ఫ్లోలో ఇంకా ఏం పాడారండి అని ఎవరంటున్నారు? పాడలేనివాడు అంటున్నాడు. పాడగలిగిన వాడు ఏమంటున్నాడంటే నాకంటే బాగా పాడాడు అంటే ఆయన కొంత వచ్చు, నాకంటే బాగా పాడాడు. ఎవరు? అహం లేనివాడు. అహం ఉన్నవాడు ఇంకా వాడు బాగా పైకి రావాలి, బాగా నేర్చుకోవాలి, అప్పుడే ఎక్కడ ఇట్లా ఉంటాయి. సో ద మైండ్ డివైడ్స్. ఇట్ ఈస్ అ మ్యాన్ హూ జడ్జెస్ థింగ్స్. అది ఉండకూడదు. వీ షుడ్ నాట్ ప్రొనౌన్స్ ఆన్ ది అదర్. అంటే మిగతా వాటి మీద మనం వ్యాఖ్యానం చేయకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ మిరకిల్స్ వల్ల దేవుడు కావటం, దేవుడు అనేదే సో పెద్ద మిరకిల్.